అతను గిరిపుత్రుడు. చిన్న వయసులోనే చదువుతో పాటు పర్వతారోహణపై మక్కువ పెంచుకున్నాడు. అతనే కామారెడ్డి జిల్లాకు చెందిన విప్లవత్ బన్నీ. చిన్న వయసులోనే ఆఫ్రికాలోని అతి ఎత్తైన పర్వతం కిలిమంజారోను అధిరోహించిన బన్నీ ఇటీవల అత్యంత క్లిష్టమైన కాంగ్ యాట్స్ పర్వతాన్ని సైతం అధిరోహించాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే సువర్ణ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ప్రభుత్వం, దాతలు సహకారం అందిస్తే భారత కీర్తిని ప్రపంచ దేశాలకు నిలబెడతానని విప్లవాత్ బన్నీ చెప్తూ ఉన్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్ ద్వారా అందిస్తారు. సంకల్పం నీ ఆయుధమైతే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చు. అలా సంకల్ప బలంతో ఆకాశహర్మ్యాలను అందుకున్నవారు కోకొల్లలు. ఆ కోవకే చెందుతారు విప్లవత్ బన్నీ. కామారెడ్డి జిల్లాలో చిన్న గిరిజన తాండాకు చెందిన ఈ గిరిజన బిడ్డ చిన్న వయసులోనే పర్వతారోహణపై మక్కువ పెంచుకొని ప్రపంచంలోని ప్రఖ్యాత పర్వతాలను అధిరోహించారు. ప్రస్తుతం ఇప్పుడు ప్రతి పర్వతారోహకుడి కళ అయినటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి కూడా సెలెక్ట్ అయ్యారు. ప్రస్తుతం విప్లవత్ బన్నీ నాతో పాటు ఉన్నారు. అసలు ఆయనకి ఈ మౌంటైనరింగ్ పైన ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, రాబోయే కాలంలో కూడా ఎలాంటి విజయాలను ఆయన నెలకొల్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. బన్నీ, చెప్పండి, మొదటగా మీ నేపథ్యం. నా పేరు వచ్చేసి విప్లవత్ బన్నీ. నేను కామారెడ్డి జిల్లా గుండారం నుంచి ఉన్నాను. నేను అక్కడి నుంచి వచ్చాను. నేను ఈ మౌంటైనరింగ్ ఫీల్డ్ అనేది చూస్ చేసుకున్నాను. ఇప్పటివరకు గతంలో కొన్ని పీక్స్ ఎక్కాను. అంటే నీకు పర్వతారోహణ పైన ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? పర్వతారోహణ చూసుకున్నట్లయితే నేను చిన్నప్పటి నుంచి గురుకులం బ్యాక్గ్రౌండ్, గురుకులం సొసైటీస్లో చదువుతున్నాను. ప్రజెంట్ ఇప్పుడు కూడా గురుకులంలో డిగ్రీ పర్స్యూ చేస్తున్నాను. సో అప్పట్లో పూర్ణం, అలావత్ అక్క అండ్ ఆనంద్ సార్ వీళ్ళు ఎవరెస్ట్ ఎక్కారు. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. మేము ఎలాగో గురుకులం కాబట్టి మాకు రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి ప్రతి ఇయర్. అలానే వెళ్ళి నేను అక్కడ మంచి గ్రేడ్ తెచ్చుకొని దాని తర్వాత దానిపైన నాకు ఇంట్రెస్ట్ పెరిగి ఈ ఫీల్డ్కి ఎంచుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు నువ్వు ఎక్కడెక్కడ ఏ ఏ పర్వతాలను ఎక్కావు? నేను ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నేను బేసిక్ రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ అండ్ ఇంటర్మీడియట్ రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ వచ్చేసి భువనగిరిలో కంప్లీట్ చేసుకున్నాను డిస్టింక్షన్ తోటి. అది అయిపోయిన తర్వాత నేను 2023 మార్చ్లో ఆఫ్రికా కాంటినెంట్స్ హైయెస్ట్ పీక్ మౌంట్ కిలిమంజారో కంప్లీట్ చేసుకున్నాను. మా లోకల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే స్పాన్సర్ చేయడంతో జాజల సురేందర్. దాని తర్వాత నేను బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అనేది సిక్కింలో చేశాను 2023లో. అక్కడ ఎవరు ఎక్కలేని ఒక పర్వతం మౌంట్ ఆల్ 22 అనేది మేము అధిరోహించాము. అప్పుడే మాకు సిక్కింలో ఒక డిజాస్టర్ వచ్చి అక్కడున్న ఆర్మీ రెజిమెంట్ మొత్తం వాష్అవుట్ అయింది. అక్కడ మేము సర్వైవ్ అయ్యి ఆ కోర్స్ కంప్లీట్ చేసుకున్నాము. అదే కోర్సులో నేషనల్ వైడ్లో స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్లో గోల్డ్ మెడల్ వచ్చింది తెలంగాణ స్టేట్కి. అండ్ దెన్ క్రాస్ కంట్రీలో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. అది కంప్లీట్ చేసుకున్నాక వెరీ రీసెంట్ 2024లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి వన్ అండ్ ఓన్లీ ఎస్డి అంటే బాయ్ నేను సెలెక్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళాను ఎన్సీసీలో. అక్కడికి వెళ్ళిన తర్వాత నియర్లీ 250 పీపుల్లో 250 to 30 పీపుల్లో 15 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. దాంట్లో టాప్ 2 ప్లేస్లో నేను సెలెక్ట్ అయ్యి మౌంట్ కాంగ్ యాట్స్ అనే పర్వతం ఆల్ ఓవర్ ఇండియాలో సెలెక్ట్ అయ్యి నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు తొందరలో మీరు ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించబోతున్నారు. ఆ అవకాశం ఎలా వచ్చింది? అవకాశం చూసుకున్నట్లయితే నేను 2018 నుంచి ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాను. నేను ఎవరెస్ట్ ఎక్కాలనే కళతోటి స్టెప్ బై స్టెప్ నేను చేస్తున్న కొద్దీ స్పాన్సర్స్ దొరుకుతున్నారు, దొరకట్లేదు. ఇలా ఒక్కో స్టెప్ బై స్టెప్ కొంతవరకు నేను పెట్టుకొని ఇప్పుడు నా కుటుంబం విషయానికి వస్తే నిరుపేద కుటుంబం కాబట్టి అంతగా పెట్టుకోలేరు. పర్వతారోహణ అనేది డబ్బులతో కూడుకున్న క్రీడ కాబట్టి నేను అంతా పెట్టుకోలేను. సో ఈరోజు నాకు ఎవరెస్ట్ ఎక్కడానికి అవకాశం అనేది వచ్చింది. ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఎప్పుడైతే పూర్ణం, అలావత్ అండ్ ఆనంద్ అన్నలు ఉన్నారో వారిని ఏ కంపెనీ అయితే ఎక్కించారో వాళ్ళ త్రూ నేను సెలెక్ట్ అయ్యి నా సర్టిఫికేషన్ తెచ్చుకొని ఈరోజు నేను సెలెక్ట్ అయ్యాను అనమాట ఎక్కడానికి. దానికి దాదాపు ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి నేను దాతల నుంచి మరియు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కోరుకుంటున్నాను. చూశారు కదా, ఒక మారుమూల గిరిజన తాండాకు చెందిన ఈ నిరుపేద బిడ్డ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించబోతున్నారు. నిరుపేద వ్యవసాయ కుటుంబం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఖర్చునంతా తాను భరించలేకపోతున్నాను అని అయితే ఆయన చెప్తున్నారు. దాతలు కానీ ప్రభుత్వం కానీ ఆయనకు సపోర్ట్ చేస్తే గనక భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల ముందు నిలబెడతానని బన్నీ చెప్తున్నారు. ఆ దిశగా ఆయన కోరుకున్న విజయాలను సాధించాలని మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.